హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు తీసిందబ్బా. నేనైతే వీడియో అప్‌లోడ్ చేయడం కాస్త లేట్ చేసేసాను. ఇక మంగళవారం రోజైతే మా ఊర్లో మార్కెట్ అవుతది. అది గూడా పొద్దున్నే అయితదనమాట. ఇంక పొద్దున్నే 8 గంటలకల్లా వెళ్ళిపోయి నేనైతే ఇక్కడ చూస్తున్న కూరగాయలన్నీ గూడా తెచ్చేసాను. అయితే నేను కూరగాయలు తీసుకొచ్చేలోగా మా మామయ్య అయితే చేపలనైతే తీసుకొచ్చారు. ఇవన్నీ గూడా ఎక్కడివో తెలుసా అండి? మా పొలం పక్కనే అనమాట. మా పొలం పక్కనే గుంతలో అయితే నీళ్లుంటాయి. ఇంకా అక్కడైతే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్సు కలిసి పట్టుకుంటున్నారంట. మా మామయ్యకి కూడా కొన్నింటినైతే పెట్టి పంపించారు. ఈ చేప అయితే చాలా పెద్దగుందబ్బా! దీని పేరొచ్చేసి మట్ట అని అంటారనుకుంటా. అయితే దీన్ని పట్టుకోవాలని నేనైతే ట్రై చేస్తున్నా గానీ అది అస్సలు దొరుకుతలేదు. ఒకటే ఉరుకుతా ఉందనమాట. నిజం చెప్తున్నా గానీ బ్రతికున్న చేపల్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అవి వాటర్‌లో ఏస్తే ఆడుకుంటాయి గదా! అట్లా చూడాలంటే ఇంకా ఇష్టమనమాట. చూసారు కదా! అది ఎట్లా జారిపోయి పడిందో నాకైతే బాధ అనిపిచ్చింది. కానీ ఇంకేం చేస్తాము అవి అట్లనే జారిపోతాయి. అయితే మా మామయ్య వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే గాని నేనైతే దీన్ని నీళ్ళల్లో ఏసాను. ఎందుకంటే అది నీళ్ళలో ఆడుకుంటూ ఉంటే చూడాలని నాకిష్టం. ఇంకా దాంతో పాటుగా దాన్ని అంత తొందరగా దాని ప్రాణం తీయడం నాకిష్టం లేదు. కాసేపు అయినా అది నీళ్ళల్లో ఉండి ఆడుకుంటది గదా! అని చెప్పేసి ఇంకా వాటర్‌లో ఏసేసాను. ఇలాంటివి ఇంకా బానే ఉన్నాయి. బ్రతికున్నవే ఉన్నాయన్నమాట. అసలు తినడానికైతే తింటాను గానీ, కళ్ళ ముందే ప్రాణాలు తీయడం అంటే కొంచెం బాధ అనిపిస్తది. అయితే అవన్నీ నేనేం చేయలేదులెండి. మా అత్తయ్య వాళ్ళు చేసేసారు. కుక్కొచ్చింది. ఇక్కడొచ్చేసి వీళ్ళన్నీ గూడా వాటిని నీట్‌గా చేసే పనిలో ఉంటే, నేనైతే దానికి తోడుగా ఇంకొక చిన్న చేపనైతే దీంట్లో వదిలిపెట్టాను నీటిలో అయితే. మా అత్తయ్య అయితే ఇంకా కూరకన్నీ రెడీ చేసుకో అని జెప్పేసి నాకు చెప్తే, వాటి కోసం అని జెప్పేసి 2 ఉల్లిగడ్డలనైతే పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటున్నాను. నేను చేపల కూర ఎప్పుడు చేసుకున్నా గూడా అట్లా ఉల్లిగడ్డలనైతే కాల్చుకున్న తర్వాత కూరలో వేసి నూరుకొని చేసుకుంటాను. అయితే ఇది ఇట్లా చేయడం అయితే అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళు చేస్తే ఇంకా చాలా టేస్ట్‌గా ఉండేది చేపల కూర. మనకంతగా రాదు. అయినా గూడా బానే చేస్తాను. మరీ బాగుండదని అయితే ఏముండదు. మా ఇంట్లో అయితే నేను చేస్తేనే కొంచెం అందరూ గూడా ఇష్టంగా తింటారనమాట. అంటే చేపలకు తగ్గట్టుగా కారము, ఉప్పు అన్నీ కరెక్ట్‌గా వేస్తానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు. ఇంకా ఎప్పుడు చేపలు తెచ్చినా గూడా నేనే చేస్తా. మా అత్తయ్య చేస్తది గానీ కొంచెం కారం అన్నా, ఉప్పన్నా ఏదో ఒకటి ఎక్కువేస్తదని భయము. ఇంకా అందుకే నేనే చేస్తాను ఎప్పుడైనా కూడా చేపల కూర. అయితే ఇంకా ముందే ఊరు కదబ్బా! మంచిగా రోట్లో నూరుకోవడానికైతే మంచిగుంటదనమాట. రోట్లో నూరి చేస్తే భలే ఉంటది టేస్టు. మిక్సీలో వేసి చేసుకుంటే అసలు అంతగా ఉండదు. రోట్లో నూరుకొని చేసుకున్నదే బావుంటది. అది కాకుండా నాకైతే మా ఇంటికాడ రోలయితే బాగా నచ్చిందనమాట. పెద్దగుండి బాగా గచ్చుగా ఉంటది. తొందరగా మెత్తగా అయిపోతది. ఇంకా ఏదైనా గూడా టేస్ట్ బావుంటది. అందుకని జెప్పేసి ఇంకా రోట్లోనే నూరుకుంటాను. అయితే ఇక్కడేమైంది చేపల కూర అయితే నేను 2 రకాలుగా విడివిడిగా చేయాల్సొచ్చింది. అంటే చా కూర అయితే అంతా ఒకటే గానీ చేపలు మాత్రం విడివిడిగా వేసుకొని చేసుకున్నాము. ఎందుకంటే దాంట్లో చేపలలో కొన్నయితే మా మామయ్య చిన్నయి గూడా తీసుకొచ్చారు. అంటే అవి గూడా మట్ట పిల్లలే అని అంటారనుకుంటా. అవి చిన్నగున్నయి. ఇంకా చాలా వరకు పెద్దగున్నాయన్నమాట. ఆ పెద్దవి, చిన్నవి కలిపి చేస్తే ఏమైతదంటే మిక్సీ అయిపోయి అవి చిన్నవి బాగా చితికిపోతాయి గదా! అందుకని జెప్పేసి చిన్నవాటి కాడికి సెపరేట్ చేయని జెప్పేసి మా అత్తయ్య అయితే అన్నది. ఇంకా అందుకే 2 విడివిడిగా చేయాలి కదా! అని చెప్పేసి కూరకైతే కొంచెం అన్నీ గూడా ఒకేసారి మసాలాలన్నీ గూడా ఎక్కువేసుకొని ఒకే దగ్గరైతే నూరి పెట్టుకున్నాను. కానీ చేపల కూర తినడానికి నిజంగా మా పాప ఉంటే బావుండేది. ఇవి చిన్న చేపలు జూడండి. ఎందుకు వాళ్ళుండాలి అనుకుంటున్నానంటే, మా ఇంట్లో అయితే చేపల కూర ఎక్కువగా తినేదైతే మా అత్తయ్య, మా శరణ్య, మా పెద్ద పాప, మా ఆయన వాళ్ళైతే ఎక్కువ తింటారు. నేను తింటాను గానీ, మరీ ఎక్కువ అయితే తిననంటే అంతంత మాత్రంగా తింటాను. ఇవి పట్టుకొచ్చిన చేపలు గదా! ఫ్రెష్‌గుండి గట్టిగున్నయి. ఇంకా అది గూడా కాకుండా వీటిలో అయితే ఎక్కువ ముళ్ళు లేనివే ఉన్నాయన్నమాట. మా పిల్లలకైతే బాగా ఇష్టము. ఇంకా వాళ్ళు లేనప్పుడు తీసుకొచ్చాడు మా మామయ్య. కొంచెం 2 రోజుల ముందే వెళ్లి పట్టుకొస్తే బావుండు అని అనిపిచ్చింది నాకు. అంటే 2 రోజుల ముందు మా ఆయన ఉన్నాడిక్కడ. ఇప్పుడు ఇంత విడివిడిగా చేసుకుంటున్నా గానీ తింటామో లేదో అని చెప్పేసి డౌట్ నాకైతే ఖచ్చితంగా ఉంది. అందుకని చెప్పేసి మా మామయ్యకు ఇచ్చిన వాటిలోనే మేమైతే కొన్నింటిని మా అమ్మ వాళ్ళకి, ఇంకొన్నింటిని మా బాబాయ్ వాళ్ళకైతే పంపించేసాము చేపల్ని.
మనం ఒక్కరము తినకుండా వేస్ట్ చేసే కంటే తినే వాళ్ళకైనా ఇస్తే బావుంటది గదా! అని చెప్పేసి కొన్ని కొన్నయితే పంపించాము. ఇక్కడొచ్చేసి ఇంకా విడివిడిగా చేపల కూర చేయడానికైతే 2 గిన్నెల్ని ఒకేసారి పొయ్యి మీద పెట్టుకొని పోపయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ ఇట్లా ఒకేసారి 2 కూరల్ని చేయడము విడివిడిగా. ఇక మా మామయ్య పొద్దున్నే తెచ్చిండు కాబట్టి సరిపోయింది. నైట్ టైమ్ గాన అయితే గాన వాటిని క్లీన్ జేయడానికి చాలా టైం పడతది. పొద్దున్నే తేవడం ఒకటి, ఇంకా మా మామయ్య గూడా కొంచెం హెల్ప్ చేసిండనమాట వాటిని క్లీన్ జేసుకోవడానికి. అంటే అవన్నీ గూడా ఒక సైజులో ఉంటే పెద్దగా ఉన్నా బావుంటది గానీ, చిన్నగా కొన్ని మీడియంగా కొన్ని ఉన్నాయి. ఇంకా వాటన్నింటిని చేయాలంటే చాలా టైం పడతది గదా! మా మామయ్య అయితే ఈరోజైతే బానే హెల్ప్ చేసిండు మా అత్తయ్యకి. నిజంగా చేపలు చాలా ఇష్టంగా తింటాం గానీ, వాటిని క్లీన్ జేసుకోవడం కొంచెం ఎక్కువగా ఇబ్బందిలాగా అనిపిస్తది. అయితే వచ్చిన వాళ్ళకైతే అది పెద్దగా రిస్క్ పని అనిపించదు గానీ, అంతంత మాత్రంగా చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బందే అయిపోతదనమాట. టైం ఎక్కువ తీసుకుంటారు కదా! అట్లా మా అత్తయ్య అయితే కొంచెం ఓపికగా చేసింది బాగానే వాటిని క్లీన్ జేయడము. ఇక చేపల కూరలు ఎప్పుడు చేసుకున్నా గూడా నేనైతే ఇట్లా పెద్ద గిన్నెనే పెట్టుకుంటాను. కొన్ని చేపలైనా సరే గానీ వెడల్పు ఎక్కువగా ఉన్నయి తీసుకుంటా. ఎందుకంటే చేపలననేది మనము ఒకసారి దాంట్లో వేసిన తర్వాత చికెన్, మటన్ లాగా కలిపేది ఉండదు గదా! ఒకసారి దాంట్లో వేసినామంటే చారు ఉడికిపోయి ఉంటది కాబట్టి, ఇంకా దాంట్లో వేసిన తర్వాత ఆవిరికే ఉడుకుతవి. వాటిని మనం గరిటెతో కలపడానికైతే అస్సలు వీలు కాదు. వేసిన తర్వాత ఒక 2, 3 ఉడుకులు ఇట్లా ఉడికిందంటే చాలు ఇంకా బంద్ జేసుకోవాలి. ఇంకా మార్కెట్ కావడంతోటి నేను పొద్దున్నే తీసుకొచ్చాను గదా! కొత్తిమీర అది గూడా ఫ్రెష్‌గుంది. ఇంకా కొత్తిమీరను గూడా కట్ జేసుకొని చేపల కూరలో అయితే వేసుకుందాం అని చెప్పేసి కొత్తిమీరనైతే కట్ జేసుకున్నాను. ఈరోజు లక్కీగా మా అత్తయ్య అయితే కూలి వెళ్ళలేదు. ఏ రోజు గూడా కూలి వెళ్ళేది. ఈరోజు మాత్రం మా మామయ్య కొంచెం నయము కూలికి పోతది అనే టైంకి ఫోను జేసి, "చేపలు తీసుకొస్తున్నా మన చేను కాడ నుండి. కూలేం పోవద్దు" అని చెప్పేసి అన్నాడు. లేదనుకోండి ఆ చేపలను చేయడానికి నాకేమో రాదు. మా మామయ్యకి కూడా అంతంత మాత్రమే. ఇంక ఇద్దరం గూడా వాటితో కుస్తీ పడాల్సొచ్చేది. మా అత్తయ్యకి చెప్పడం బెస్ట్ అయింది. ఎందుకంటే మా అత్తయ్య కొంచెం బానే చేస్తదనమాట. అందుకే నాకైతే నయం అనిపిచ్చింది. ఈ కూరల వరకైతే నేను జేస్తాను గానీ, వాటిని క్లీన్ జేయడం అంటే మాత్రం తల ప్రాణం తోకకొస్తదంటారు జూడండి. అట్లా అయిపోయేది నా పరిస్థితి. వాళ్ళు వాటిని కడగడం అట్లా చేస్తూ అవి రుద్దుతుంటే నేనైతే వాళ్ళకి చేతి కింద అవి ఇవి అందించుకుంటూ నీళ్లు పోసి కొంచెం హెల్ప్ చేశాను. ఈ చేపల పని చేస్తున్నంత సేపు నేనైతే మా ఆయన్ని బాగా గుర్తుకు చేసుకున్నా. నిజంగా చెప్తున్నా. ఎందుకో గాని ఏదైనా సరే ఇష్టంగా తినే వాళ్ళకి సంబంధించినయి మనం ఏమైనా చేసుకుంటున్నామంటే వీళ్ళకి ఇవి ఇష్టం గదా! వాళ్ళు లేరే తినడానికి అని చెప్పేసి చాలా గుర్తుకొస్తారు. నాకైతే మెయిన్‌గా ఈ చేపల కూర చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆయననే గుర్తుకొస్తాడు. మా ఆయనకి ఇష్టము ఈ చేపల కూరలు తినాలంటే. ఇది తినడం ఇంకొకటి కళ్ళకి గూడా మంచిదని చెప్తారు కదా! అందుకని జెప్పేసి మా ఆయన కొంచెం ఇష్టంగా తింటారు. నాకైతే చేపలు పట్టేటప్పుడు చూడాలంటే చాలా ఇష్టము. నిజంగా మా మామయ్య కొంచెం ముందుగా చెప్తే నేను గూడా మా బావి దగ్గరికి వెళ్లి చూసేదాన్ని. నిజంగా ఊరికొచ్చినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానబ్బా! ఒకసారి మా పొలం కాడికి వెళ్లి రావాలి అని చెప్పేసి నాకైతే అసలు కుదురుతలేదు. మా ఆయనొచ్చినప్పుడు అడిగినా గానీ మా ఆయననేమో జ్వరంతోటుండి తీసుకెళ్ళలేదు అడిగితే. ఇంకా మా మామయ్యని అడిగినాననుకోండి కొంచెం గులుగుతారనమాట. అంటే వాళ్ళు నాటేసినప్పుడు ఆ టైంలో మేమైతే ఇక్కడ లేము, రాలేదు అని చెప్పేసి, ఈ టైంలో ఇంకేం చేస్తారులే అని చెప్పేసి కోపమైపోతాడు. అందుకని ఇంక మా మామయ్యనైతే నేనేమి అడగట్లేదు. కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి పోయి రావాలి. చేపల్ని అన్నింటిని గూడా చారు బాగా మరిగిన తర్వాత ఇంక అందులో వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి కదిపితే. ఏమైనా మునగని చేపలుంటే గూడా ఆ చారనేది వాటి పైకొస్తే చాలు. ఇంకా ఆ గ్రేవీ అనేది మొత్తం దాంట్లోకి పట్టుకుంటది. ఇంకా చేపలైతే టేస్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఎట్లా మునిగిపోయినాయో. అందుకని జెప్పేసి చారు కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి. ఎక్కువగా అవి మునగాలని వాటరేసుకున్నామనుకోండి చారంతా పల్చగా అయిపోయి టేస్ట్ అయితే ఉండదు. ఇదొచ్చేసి చిన్న చేపల కూర. ఇక మా అత్తయ్య అయితే చేపలన్నీ క్లీన్ చేసి నాకిచ్చేసి మా అత్తయ్య అయితే బయటికి వెళ్ళింది. నేను ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళింది అనుకున్నాను గానీ, మా అత్తయ్య అయితే వెళ్లి చింతబోట్లయితే ఏరుకొచ్చింది. మీకందరికీ గూడా ఒక విషయాన్ని చెప్తాను. మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పరని అనుకుంటున్నాను. ఎందుకంటే, మా అత్తయ్య అయితే చింతబోట్లయితే దొంగతనంగా ఏరుకొచ్చిందనమాట. అంటే మాకు ఊరికి దగ్గరలో చింత చెట్లుంటాయి. ఇంకా అవి ఊకనే రాలిపోయి పడిపోతాయి. అవన్నీ గూడా కోతులు రాలిపినవి. అందుకే మా అత్తయ్య ఇంక ఏరుకొచ్చింది. చాలా మంది తీసుకెళ్తారులెండి. మేమొక్కరమే ఏం కాదు.
ఇంకా తర్వాత వచ్చేసి ఏమైంది తెలుసా? మళ్ళీ మా మామయ్య మళ్ళీ చేపలు తీసుకొనొచ్చిండబ్బా నిజంగా. నాకైతే వాటిని చూస్తే అసలు అట్లానే చూస్తూ ఉండాలనిపిచ్చింది. అయితే మా అత్తయ్య ఇంక మళ్ళా మళ్ళా ఎవరు చేసుకుంటుంటారు దాంట్లో రుద్దే పని నా చేత గాదు అని జెప్పేసంటే కొన్ని చేపలనైతే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి ఇంకొన్నింటిని మా అత్తయ్య అయితే రుద్దింది. మా మామయ్య వద్దు అంటే గూడా వినలేదు. అంటే నాకు, నా మనవనికి వండండి ఆ మట్టలు అవి మంచివి అని జెప్పేసి వినలేదనమాట. ఇంక మా అత్తయ్య తప్పక ఇంక రుద్దిందనమాట వాటిని మళ్ళీ. చేపల కూరలకి ఇంకా జొన్న రొట్టెలయితే బావుంటాయని చెప్పేసి పొయ్యి కూడా ఎట్లాగో వేడిగుంది గదా అని ఈ జొన్న రొట్టెలయితే చేస్తుంది. మా మామయ్య అయితే అలాగా పడుకొనున్నారు. నేనైతే ఇక్కడ మా బాబువి బట్టలన్నీ గూడా టూర్‌కి తీసుకుపోయినయి ఉతికి పెట్టుండింటి. అన్నీ గూడా మడత చేసి వాడి బట్టలు వాడికి సెపరేట్‌గా పెడుతున్నాను. ఈ బట్టలను ఎవరివి ఏడబెట్టాలో నాకైతే అర్థమే గాదు. ఎందుకంటే అన్నీ గూడా అట్లా నిండిపోయి ఉన్నాయి. బీరువా లేదు కాబట్టి బట్టలయితే చాలా ఎక్కువైపోతున్నాయన్నమాట. పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు. బీరువా ఎప్పుడు తెస్తామో ఏమో! అప్పటికైతే కొంచెం తగ్గుతాయనుకుంటా. సెల్ఫ్‌లు ఖాళీగా ఉండొచ్చు. అప్పటి వరకు ఇంతే మా ఇంట్లో బట్టల పరిస్థితి. నేనొక పక్క సర్దుతూనే ఉంటాను కానీ మళ్ళీ సర్దనట్టుగానే అయిపోతాయి సెల్ఫ్‌లొచ్చేసి. అందుకే నేను గూడా ఎక్కువగా పట్టించుకుంటలేనింకా. ఏదో ఓపికొచ్చినప్పుడు సర్దుతా. లేదన్నప్పుడు ఇంక అట్లనే పెట్టేస్తాను. ఇక మా అత్తయ్య, మామయ్య, మా బాబయితే ఇంకా తినడానికైతే కూర్చున్నారు. నేనైతే ముందుగానే తిన్నాను. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చిన